మష్రూమ్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా దోసపిండి రెడీ చేసుకోవాలండి. సో దీంట్లో ఏంటంటే మనం బియ్యం మినపప్పు 2 మనం రెగ్యులర్గా ఏదైతే దోసపిండి చేసుకుంటామో సో అదే మాదిరి చేశాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇది కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాం. సో ప్యాన్లో వచ్చేసి కొద్దిగా నూనె, దీంట్లో పోపు దినుసులు స్టిక్ ఇస్తారా, ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నామండి. సో ఇక్కడ మష్రూమ్ ముక్కలు ఏంటంటే ఇలా సన్నగా కట్ చేసుకున్నాం, అంటే దోశలోకి మనం వేసేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకున్నట్టుగా ఈజీగా ఉంటుంది, నాకు తొందరగానే దోశ మధ్యలో పెట్టుకోవడానికి. అవునండి. ఓకే. ఓకే. సో పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో వీటితో పాటుగా కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం లైట్ అంటే ఆ పచ్చివాసన పోతే సరిపోతుందండి, మొత్తంగా వేగనక్కర్లేదు. నెక్స్ట్ వీటితో పాటుగా మష్రూమ్ ముక్కలండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. మష్రూమ్ ముక్కలు కొంచెం మనకు మగ్గితే కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాం, అంటే కొంచెం మనకు వెట్గా ఉంటే బాగుంటుంది ఇది, లేకపోతే డ్రైగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ టమాటా ముక్కలండి, సో గింజలు తీసేసి జస్ట్ ఆ పైన గుజ్జు మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం, అంటే మరీ ఎక్కువగా లిక్విడ్ కాకుండా. ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర. సో కొంచెం ఆ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గితే సరిపోతుంది, ఎక్కువ మగ్గనక్కర్లేదు, కొంచెం లైట్ ఆ పచ్చదనం తెలిస్తే బాగుంటుంది ఈ దోశలో. ఓకే. అయినా ఇంత సన్నగా కట్ చేస్తే ఎలా మనకు కొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే. సో ఇది రెడీ అయిపోవచ్చింది. సో దీన్ని అటువైపు మార్చేసుకుని మనం దోశ వేసేసుకున్నామండి. ఓకే. కొద్దిగా నెయ్యి వేసేసుకుని దీంతో జస్ట్ అలా లైట్గా అప్లై చేసేసుకున్నాం. ఓకే. దోశ వేసేసుకున్నాం. ఓకే. మీడియం సైజ్గా వేస్తున్నాను నేను. సో అంచులో కొద్దిగా నెయ్యి వదిలేసుకుంటే మనకు ఎడ్జెస్ కూడా బాగా కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. అలాగే దోశ తీసేటప్పుడు కూడా మంచిగా ఈజీగా వచ్చేస్తుంది.
పైన కూడా కొంచెం అక్కడక్కడ వేసేసుకుంటే ఇంకో అట్లా కాడిస్తారు. సో ఇప్పుడు మధ్యలో మనం మష్రూమ్ వేసేసుకున్నాం. ఓకే, దీన్ని ఇప్పుడు రోల్ చేసేసుకున్నాం అండి. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే సో నెక్స్ట్ కార్వింగ్ చేసుకుందామండి. ఓకే సో కీరా సో బాట్ చేస్తున్నాను. ఓకే సో ఇక్కడ ముక్కు, ఓకే ఇక్కడ నుంచి కూడా కొంచెం తీసేసి ఇక్కడ ఒక 2 అంగుళాలండి, 2 ఇంచెస్ తిరిగేసి ఇక్కడ టైల్ జిగ్జాగ్ కట్. ఓకే ఓకే సో దీంట్లోంచే వింగ్స్ అండి. ఒకవైపు జిగ్జాగ్ కట్ సైడ్లో పెట్టేసి టూత్ పిక్తో ఓకే. సో ఇక్కడ పైన కూర్చొని పెట్టేసేద్దాం. ఓకే, మష్రూమ్ దోశ రెడీ అండి. సో వేడివేడిగా మష్రూమ్ దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మష్రూమ్ దోశ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి రుబ్బి ఉప్పు కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా వేసి మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, మష్రూమ్ దోశ రెడీ.